హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునీషా డైలీ వ్లాగ్. ఇది శుక్రవారం వ్లాగ్ అండి. పొద్దున్నే 5:30 కల్లే లేచాను. లేచి బయట వాకిలూడ్చి వచ్చేసాను. అప్పటికే 6 అవుతున్నప్పుడే చూశారు కదా, సూర్యుడి భగవానుడు వచ్చేసాడు కూడా. ఇంక అలాగే బియ్యం కడిగి పెట్టి రైస్ కుక్కర్లో పెట్టేశాను. అలాగే ఇంక పిల్లలు లంచ్ టైం బాక్సుల్లోకి అని చెప్పి ఇంక క్యారేజీలు కట్టాలని ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నానండి. ఇవాళ అవన్నీ సింపుల్గా బంగాళదుంప ఫ్రై చేసి పిల్లలకు కట్టి బాక్స్లో వేసి పంపించేశానండి. ఇంకా పిల్లల్ని అయితే వెళ్ళి లేపాను. వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి అని చెప్పి వాష్రూమ్కి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. ఈ లోపల నేను వంట అయితే కంప్లీట్ చేసేసాను. రాత్రి పాలు ఉంటే అవి ఇంకా బయట పెట్టి అవి పాలు కూడా కాచేసాను. ఇంకా అలాగే పిల్లలకి టిఫిన్ వేయటానికి అని చెప్పి ఇంకా దోశ పిండి పట్టించానండి. రాత్రే దోశ పిండి పట్టుకున్నాను. ఇంకా దోశ పిండిని అయితే దోశ వేసేస్తున్నాను. నేను ఈ లంచ్ టైం బాక్సులు ప్రిపేర్ చేసి టిఫిన్లు వేసేసరికి ఇంకా మా పిల్లగాళ్ళు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. మా పిల్లగాళ్ళని చూశారు కదా, పౌడర్ రాసుకుంటున్నారు. పౌడర్ రాసుకోండి అమ్మ అంటే ఇంకా 100 గ్రాములు మొహానికి రాస్తారు. 100 గ్రాములు అయితే ఇంకా కింద పారిపోస్తారండి. అసలు పౌడర్ డబ్బా అయితే ఎక్కువ రోజులు రావట్లేదు. చూశారు కదా, ఇంకా మా పెద్ద బాబు అయితే అట్లా రాసుకుంటున్నాడు. కొంచెం కింద పోవాల్సిందే ఎప్పుడైనా సరే. ఇంకా అలా సగం కింద పోగొట్టి సగం మొహానికి రాస్తాడు. ఇంకా టిఫిన్ అయితే తినిపించేసాను ఫాస్ట్గా. ఇంకా వ్యాన్ హార్న్ కూడా మోగుతుంది. ఇంకా పిల్లగాళ్ళు అయితే వెళ్తున్నారు. మీరు అనుకోవచ్చు లంచ్ బాక్స్లో వేయక్క అని. కొత్త బుక్స్ ఏమీ కొనలేదు కదండి, ఇంకా బ్యాగ్ మొత్తం ఖాళీగానే ఉందని చెప్పి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేశాను. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్ కూడా. ఇంకా అలాగే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఊడ్చి తడిగుడ్డతో తుడిచి ఇంకా నేనైతే స్నానం చేసేసానండి. నేను మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు ఇత్తడి తెప్పాలు కొన్నానండి. ఇంకా కొత్త ఇత్తడి తెప్పాలతోటి పాలు పొంగించాలనుకుంటున్నాను. ఇప్పుడు అది తీసి ఇంకా శుభ్రంగా రుద్దుదాము పాలు ఇరగకుండా అని చెప్పి ఇంకా కొత్త ఇత్తడి దీపాలు కొన్నానండి. మినిమం అది ఒక 1/2 కేజీకి పెంచి పట్టిద్ది అనుకుంటా. ఇంకా అది తీసి ఇంకా శుభ్రంగా కడిగాను. ఇంకా వాటితోటి ఇప్పుడు నేను పాలు పొంగించాలనుకుంటున్నాను. శుక్రవారం మంచి రోజు ఉందని చెప్పి చాలా రోజులు అవుతుంది ఇత్తడి దీపాలు కొని, పాలైతే ఇంకా పొంగించలేదు. ఒక మంచి రోజు చూసి పాలు పొంగిద్దాం అన్నట్లుగా ఎన్ని రోజులు వెయిట్ చేశాను. అయితే ఇవాళ శుక్రవారం మంచి రోజు ఉందని చెప్పి ఇంకా పాలు పొంగించాలనుకున్నాను. ఇంకా స్టవ్ మొత్తం అయితే శుభ్రంగా తుడుచుకున్నాను. రూమ్లో కూడా తుడుచుకున్నాను కదండి. ఇంకా స్టవ్కి అయితే ఎప్పుడు పాలు పొంగించుకున్నా ఇట్లా ఓమని గంధం పెట్టుకొని ఇంకా పసుపు రాసుకొని కుంకుమ పెట్టేసుకుంటున్నానండి, కుంకుమ బొట్లు. అట్లయితే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెపాలకు కూడా గంధం పూసానండి. అదేంటి పసుపు కదా పూస్తూ ఉంటారు, ఎందుకోనండి ఎక్కువ శాతం గంధమే పోస్తాను నేను. ఇంకా బాటిల్కి కానీ దేనికైనా సరే ఫస్ట్ ఇంకా గంధమే పోస్తాను. అలాగే కొత్త తెపాలు కదా అని చెప్పి ఇంకా నేను తెపాలకి గంధం రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పాలు పొంగిచ్చేసుకుంటాను. అప్పటికే టైం 10:30 దాకా అయిపోతుంది. ఇంక పాలు అయితే పొంగిద్దాం అనుకుంటున్నాను. అట్లాగే ఇంకా ఉత్తి బియ్యంతో పాలు పొంగించకూడదు అంటారని ఎప్పుడు పొంగించినా సరే ఇంక దాంట్లో అయితే నేను కొంచెం పెసరపప్పు వేస్తానండి. పెసరపప్పు బియ్యం కడిగి ఇంకా నానబెట్టి కావడానికి అని చెప్పి పక్కన పెట్టేశాను. ఈ లోపల బెల్లం చేత కొట్టుకుందాము. అయితే చూసుకోలేదండి, డబ్బాకి ఎక్కడో చిన్న హోల్ ఉన్నట్టుంది. లోపల నుంచి ఇంక చీమలు అయితే వెళ్ళిపోయినాయి. ఒక 5 మినిట్స్ ఇంకా బెల్లాన్ని అట్లా ఎండలో పెట్టి ఇంకా దాన్ని పగలి కొట్టుకొని బెల్లాన్ని ఎంత కావాలో అంత సరిపడా ప్లేట్లో పెట్టుకున్నాను. బెల్లం కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈ లోపల పాలు పొంగి వచ్చినాయి. అదేంటోనండి, నేను ఎప్పుడు పాలు పొంగిచ్చినా సరే అసలు బాగా పొంగుతాయి పాలు. ఎమ్మటే ఫాస్ట్గానే పొంగిపోతాయి. నేను ఎక్కడికైనా గుళ్ళకి పోయినా, ఎక్కడైనా మొక్కులు తీర్చుకుని ఎక్కడ పాలు పొంగించుకున్నా సరే నాకు అసలు పాలు అయితే బాగా పొంగుతాయి. నాకు అది అసలు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇత్తడి తెపాల కొనకముందు అయితే ఇదివరకు అదే రాతిండిది అంటారు కదండి, దాంట్లో పొంగించుకునేదాన్ని. దాంట్లో కూడా అసలు బాగా పొంగేవి నాకు పాలు. ఇంకా అట్లాగే పాలు బాగా పొంగినప్పుడల్లా నాకు ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లాగే 5 సార్లు పొంగొచ్చేదాకా చూసి ఇంకా 5 సార్లు అయిపోయిన తర్వాత ఇంకా పక్కన నానబెట్టుకొని ఉంచుకున్నాను కదండి కడిగి పెట్టి బియ్యం, ఆ బియ్యం అయితే వేసేసాను. దగ్గరికి ఉడకడానికి అయితే వచ్చేస్తుంది. అన్నం పెసరపప్పు అయితే ఉడికింది. బెల్లం రెడీ చేసుకున్నాను కదండి, ఇంకా ఇప్పుడు ఆ బెల్లాన్ని కూడా అందులో వేసుకుంటాను. అన్నం అయితే ఉడకడానికి వచ్చేసింది. పరవన్నం, పప్పు, పెసరపప్పు అది కూడా మెత్తగా ఉడికింది. ఉడికిన తర్వాత ఇంకా అదే బెల్లాన్ని తీసి ఇంకా వేసేసుకున్నాను. వేసుకొని ఇంక దగ్గర పడ్డాక ఇంకొంచెం యాలక్కాయల పొడి వేసుకొని దింపేసుకోవటమేనండి.
చాలా ప్రశాంతంగా ఉంది. ఆ శుక్రవారం అయితే పూజ చేసుకోవటం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్న వ్లాగ్ అయితే తీయలేదండి, ఎందుకంటే ఇంకా పూజ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంక లేట్ అయిపోద్ది వీడియో షూట్ చేసేసరికి అని చెప్పి ఇంకా పొద్దున తొందరగా వీడియో తీయలేదు. ఇంకా నేను పిల్లలు కూడా ఇంకా రెడీ అయ్యి అదంతా తీయలేదు. వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంక తొందరగా అయితే పాలు పొంగిచ్చేసుకుంటున్నాను. కానీ శుక్రవారం పాలు పొంగించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా బెల్లం కూడా వేసేసాను, బెల్లం కూడా దగ్గర పడింది. ఇంకా దగ్గర పడి ఇంకా అన్నం కూడా మెత్తగా ఉడుకుతుంది, చూశారు కదా. అసలు ఆ రోజు పరమాన్నం అయితే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. పరమాన్నం అయితే అందరం ఇష్టంగా బాగా తిన్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పరమాన్నాన్ని ఇంకా నేను పిల్లలకి స్నాక్స్ లాగా అని చెప్పి సాయంత్రం పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు. కాకపోతే కొంచెం వేడి చేశానులేండి ఆ పరమాన్నం. వేడి చేసి పిల్లగాళ్ళకి నెయ్యి వేసి ఇస్తే ఇంక స్నాక్స్ లాగా ఆ రోజు పిల్లగాళ్ళు స్నాక్స్ లాగా అవే తిన్నారు స్కూల్ నుంచి వచ్చి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి ప్లీజ్. అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా పాలు పొంగించడం అయితే అయిపోయిందండి. ఇంకా వీడియో పూజ దగ్గరికి అయితే ఇంకా చేసుకొచ్చేసాం. పూజ అయితే చేసేస్తున్నా. పూజ చేసుకుంటాం. ఇంకా మా చెట్టుకి కొంచెం అన్ని పువ్వులు ఉన్నాయి. అసలు పువ్వులు కూడా ఎక్కువ లేవండి మా చెట్టుకి. ఇంకా పువ్వులు కొంచెం 2-3 పువ్వులు ఉంటే అవి తీసుకొచ్చేసి ఇంకా దేవుడికి పెట్టి కనకాంబరాలు అంటే కొంచెం పెట్టేశాను. ఇంకా అట్లాగే దేవుడి దగ్గర పరమాన్నం కూడా పెట్టేశాను. ఊది బస్తీలు అవన్నీ రెడీ చేశాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను ఫ్రెష్గా ఇంకా టిఫిన్ చేసేయాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.